శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 26వ అధ్యాయం శ్లోకపారాయణ క్రమాన్ని మనం చూద్దాం. ఒక్కొక్కరు 8 శ్లోకాల చొప్పున దీంట్లో ఉన్నటువంటి 25 శ్లోకాలు. ఆ 25 శ్లోకాలు అయిపోయిన తర్వాత మరికొంతమంది ఆ శ్లోకాలని ఎలా అభ్యాసం చేస్తున్నామో అనేటువంటి ప్రయత్నిద్దాము. ఒకరు చదువుతున్నప్పుడు మిగతా వాళ్ళు లోపల మననం చేసుకుంటూ మిగతా శ్లోకాలు కూడా ప్రయత్నించండి. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఇందులో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, నందుడు వ్రజవాసులందరికీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ప్రభావాన్ని తెలియచేసి వాసుదేవుడిగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. గర్గవచనాలు ఏవైతే ఉన్నాయో ఆ గర్గవాక్యాలని వ్రజవాసులందరికీ చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అని నిరూపించడం జరిగింది. ముందుగా భగవత్ స్మరణ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. 8 శ్లోకాల చొప్పున ఒక్కొక్కరు చదవండి. ముందుగా మేడం గారు ప్రారంభిస్తారమ్మా. కామేశ్వరి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నందుడు గూర్చి గోపాలుడితో ముచ్చటించుట. శ్రీ సుక ఉవాచ ఏమం విధాని కర్మాణి గోపా కృష్ణస్య వీక్షతే అతద్వీర్య విదః ప్రోచుః సమభ్యేత్య సువిస్మితాః. బాలకస్య యదేతాని కర్మణ్యాత్యద్భుతాని వై కథమర్హచ్చ సౌజన్మ గ్రామ్యేష్వాత్మజుగుప్సితం. యస్సప్తహాయనో బాలః కరేణైకేన లీలయా కథం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివ తోకేనామీలితాక్షేణ పూతనాయామహౌజసః పీతస్తనः సహ ప్రాణైః కాలేనేవ వయస్తనోః హిన్వతోత్తస్తయానస్య మాస్యస్య చరణాబుధ అనోపతద్విపర్యస్తం రుదత ప్రపదాహతం. ఏకహాయన ఆసీనో ప్రియమాణో విహాయ స దైత్యే నయ్యశృణావర్తం క్వచిద్ ఓకే. మూర్తి గారు మీరు చదవండి. 9వ శ్లోకం నుంచి మీరు చదవండి. నెక్స్ట్ చదువుతారండి. సరే, వనజ గారు చదవండి అమ్మా 9వ శ్లోకం నుంచి. మూర్తి గారు తర్వాత ఇలా నేను తర్వాత చదువుతానండి. అలాగే అమ్మా. వాసంతి గారు చదవండి అమ్మా. నేను చదవనండి. నమస్కారం. నమస్కారం. 8th నుంచి అంటే 9th 9 నుంచి 9. ఓకే. అయితే 8 కూడా చదవచ్చు. 8 ఇందాల సరిగ్గా వినిపించలేదు. 8 కూడా చదవండి. సంచారయన్ వత్సాన్ సరామో బాలకైర్వృతః
హంతు కామం బకం దోర్భ్యాం ముఖతోరిమపాటయత్ వత్సేషు వత్సరూపేణ ప్రవిశంతం జిగాంసయా హత్వాన్యపాతయత్తేన కపిత్థాని చ లీలయా హత్వా రాసబదైతేయం సద్బంధుశ్చ బలాన్వితః చక్రే తాళవనం క్షేమం పరిపక్వఫలాన్వితం ప్రలంబం ఘాతయిత్ ఓగ్రం బలేన బలశాలినా అమోచయత్ ప్రజపశూన్ గోపాశ్చారణ్య వహినితః ఆసీవిషతమాహేంద్రం దమిత్వా విమదం రథాత్ రసాహ్యోద్వాస్య యమునాం చక్రేశౌ నిర్విశోదకాం దుశ్చజశ్చానురాగోऽస్మిన్ సర్వేషాం నో రజౌకసాం నందతే తనయే అస్మాసు తస్యాప్యుత్పత్తికః కథం క్వ సప్తహాయనో బాలः క్వ మహాత్రివిధారణం తతో నో జాయతే శంకా ప్రజనాదతవా నంద ఉవాచ శ్రూయతామేవ చో గోపా ఏతు శంకా చ వోర్పకే ఏనం కుమారముద్దిశ్య గర్గో మే యదు వాచః వర్ణాశ్రయ కిలాస్యాసన్ రుగ్ణతోనుయుగంతను శుక్లో రక్తస్తదా పీత ఇదానీం కృష్ణ తాం గతః. సంతోషం. చాలా తర్వాత ముకుందమాల గారు, సుబ్బారావు గారు చదువుతారండి. చదువుతాం గురుగారు. 17 నుంచి 25. ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః వాసుదేవ ఇతి శ్రీమానభిజ్ఞః సంప్రచక్షతే బహూని సంతి నామాని రూపాణి చ సుతస్య తే గుణకర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః ఏష వః శ్రేయ ఆధాస్య గోపగోకులనందనః అనేన సర్వదుర్గాణి యూయమన్యస్తరిష్యథ పురాణేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః అరాజకే రక్ష్యమాణా జిజ్ఞుర్దస్యూన్ సమేధితాః య ఏతస్మిన్ మహాభాగా ప్రీతిం కుర్వంతి మానవాః నారయోభిభవంత్యేతాన్ విష్ణుపక్షాని వాసురాః తస్మాన్నందకుమారోయం నారాయణ సమో గుణైః ప్రియా కీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయః ఇత్యర్థామాం సమాదిశ్య గర్గే చ స్వగృహం తతే మన్యే నారాయణస్యాంశం కృష్ణమక్లిష్టకారిణం. నందవచస్తుత్వా గద్గీతం వ్రజౌకసః దృష్టస్తుతానుభావాస్తే కృష్ణస్యామిత తేజసః ముదితానందమానుచ్య కృష్ణం జగత విస్మయాః దేవే వర్షతి యజ్ఞ విప్లవరుషా వజ్రాత్మవర్షానిలైః ఈదత్బాల పశుస్త్రీ ఆత్మశరణం దృష్ట్వానుకంప్యుస్మయన్ ఉత్పాట్యైకకరేణ శైలమబలో లీలోచ్చిలీంద్రం యథా బిభ్రద్గోష్టమపాన్ మహేంద్ర మదభిత్ ప్రియాన్న ఇంద్రో గవాం. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే షడ్వింశోऽధ్యాయః. ఇంకో 5 శ్లోకాలు చదవండి సుబ్బారావు. మొదటి 5 శ్లోకాలు చదవండి. శ్రీ శుకమువాచ
ఏవం విధాని కర్మాణి గోపాః కృష్ణస్య వీక్ష్యతే అతద్వీర్యవిదః ప్రోచుః సమభ్యేత్యస్తు విస్మితాః బాలకస్య యదేతాని కర్మాణ్యత్యద్భుతాని వై కథమస్తస్య సౌజన్మ గ్రామ్యే స్వాత్మజు గుప్సితం సప్తహాయనో బాలః కరేణైకేన లీలయా కథం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివ శోకేనామిలీతాఖ్యేన పూతనాయా మహౌజసః పీతస్తనః సహ ప్రాణైః కాలేనేవ వయసంతో తనోః వయస్తనోః హిన్మతోధస్య మాస్యస్య చరణావుత అనోపతద్విపర్యంత పర్యస్తం రుదత ప్రపదాహతం. జై గురు. జై గురు. ఆదిలక్ష్మి గారు, ఆనందరావు గారు చదువుతారండి. నేను రెడీగా ఉన్నాను సార్. ఏందో చదవచ్చా? నేను చదవండి. వచ్చాను సార్. 6వ శ్లోకం నుంచి 6 నుంచి 16 వరకు చదివి. అలాగే సార్. ఏకహాయన ఆసీనో క్రియమాణో విహాయస దైత్యేన యస్సుణావర్తమహం కంఠగ్రహాతురం క్వచిద్దైంగవస్తైన్యే మాత్రాబద్ధవులూఖలే గచ్చన్నర్జునయోర్మధ్యే బాహుభ్యాం తావపాతయత్ వనే సంచారయన్ వత్సాన్ సరామో బాలకైర్వృతః హంతు కామం బకం దోర్భ్యాం ముఖతోర్యం అపాటయత్ వత్సేషు వత్సరూపేణ ప్రవిశంతం జిఘాంసయా హత్వా న్యపాతయత్తేన మీట్లో పెట్టుకోండి ప్లీజ్. హలో, మీరు ఇక్కడ నేను చదువుతున్నాను, సార్ చదవమంటున్నారు, మీరు మీట్లో పెట్టి చదువుకోండి. ఓకే, మీకు ఛాన్స్ వచ్చిందా మీరు శుద్ధిగా. ఓకేనా సార్? ఓకే ఓకే. వనే సంచారయన్ వత్సాన్ సరామో బాలకైర్వృతః హంతు కామం బకం దోర్భ్యాం ముఖతోర్యం అపాతయత్ వత్సేషు వత్సరూపేణ జిఘాంసయా హత్వా న్యపాతయత్సేన కపిత్థాని చ లీలయా హత్వా రాసభదైతేయం తద్బంధుశ్చ బలాన్వితః చక్రే తాళవనం క్షేమం పరిపక్వఫలాన్వితం త్వలంబం ఘాతయిత్వోగ్రం బలేన బలశాలినా అమోచయద్వజ పశూన్ గోపాంశ్చారణ్యవన్హితః అసి విశతమాహీంద్రం దమిత్వా విమదం హ్రదాత్ ప్రసఖ్యోత్ వాస్యయమునాం చక్రేసౌ నిర్విశోధకాం దుస్తదశ్చానురాగోస్మిన్ సర్వేషాం నో వ్రజౌకసాం నందతే తనయే స్మాసు తస్యౌప్యౌపత్తికః కథం సప్తహాయనో బాలః క్వ మహాద్రివిధారణం తతో నో జాయతే శంక ప్రజనాద తవాత్మజే. నంద ఉవాచ చూయతాం మే వచో గోప వేతు శంకా చ ఊర్భకే ఏనం కుమారముద్దిశ్య గర్గో మే యదువాచః. ఎంత సార్? ఓకే అండి, చాలు. ఇక్కడ 13వ శ్లోకంలో తస్యాప్యౌత్పత్తిక కథం అంతే, అక్కడ చూడపోయింది. అలాగే 12వ శ్లోకంలో ఇంకా కల తప్పు చెప్తున్నాను. అలాగే 12వ శ్లోకంలో అసీ విష అని చదువుతారు, ఆసీ విషతమాహీంద్రం అని చదువుతారు. ఆసి. అవునండి, తర్వాత అండి ఆదిలక్ష్మి గారు చదువుతారండి. 16వ శ్లోకం నుంచి 25 వరకు చదివేసేయండి అమ్మా ఆదిలక్ష్మి గారు.
చదువుతాను. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. వర్ణాశ్రయః కిలాస్యాసన్ గృహతోను యుగం తనూః శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజः వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞాः సంప్రచక్షతే బహూని సంతి నామాని రూపాణి చ సుతస్య తే గుణకర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః ఏష శ్రేయ ఆధాస్యత్ గోపగోకులనందనః అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ పురాణేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః అరాజకే రక్ష్యమాణా చిగ్యుర్దస్యూన్ సమేధితాః ఏతస్మిన్ మహాభాగ ప్రీతిం కుర్వంతి మానవాః నారయోభిభవంత్యేతాన్ విష్ణుపక్షాని వాసురాః తస్మానందకుమారోయం నారాయణ తస్మానందకుమారోయం నారాయణ సమో గుణైః శ్రియా కీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయః ఇత్యర్థామాం సమాధిష్య గర్గే చ స్వగృహం గతే మన్యే నారాయణస్యాంశం కృష్ణమక్లిష్టకారిణం ఇతి నందవచ శ్రుత్వా గర్గగీతం వ్రజౌకసః దృష్టశ్రుతానుభావాస్తే కృష్ణస్యామిత తేజసః ముదితానందమానర్చుః కృష్ణం చ గత విస్మయాః దేవే వర్షతి యజ్ఞ విప్లవరుష ప్రజాస్మ వర్షానిలైః సీతత్పలా పశుస్త్రీ ఆత్మశరణం దృష్ట్వానుకంప్యుత్స్మయన్ ఉత్పాట్యైకకరేణ శైలమబలో లీలోచ్చిలీంద్రం యథా బిభ్రద్గోష్టమపాన్మహేంద్ర మదభిత్ ప్రియాన్న ఇంద్రో గవాం. హరి ఓం. శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే షడ్వింశోऽధ్యాయः. ఆనందరావు గారు స్టార్ట్ చేయండి. ఆనందరావు గారు స్టార్ట్ చేయండి, తర్వాత భార్గవ్ గారు, రఘునాథ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. 8 శ్లోకాలు సార్. షడ్వింశోऽధ్యాయः. శ్రీశుక ఉవాచ ఏవం విధాని కర్మాణి గోపాః కృష్ణస్య వీక్ష్యతే అతద్వీర్యవిదః ప్రోచుః సమభ్యేత్య సువిస్మితాః బాలకస్య యదేతాని కర్మాణ్యత్యద్భుతాని వై కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేష్వాత్మజుగుప్సితం యః సప్తహాయనో బాలః కరేణైకేన లీలయా కథం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివ తోకేన మీలితాక్షేణ పూతనాయా మహౌజసః పీతహస్తనః సహ ప్రాణైః కాలేనేవ వయస్తనోః హిన్వతో దహస్యానస్య మాస్యస్య చరణా ఉదక్ అనోపతద్విపర్యస్తం రుదతః ప్రపదాహతం ఏకహాయన ఆసీనో హ్రియమాణో విహాయసా దైత్యేన యస్తృణా వర్తమహన్ కంఠగ్రహాతురం క్వచిద్దైయజ్ఞవస్త్యైన్యే మాత్రాబద్ధ ఉదూఖలే గచ్చన్నర్జునయోర్मध्ये బాహుభ్యాం తావపాతయత్ వసే సంచారయన్ వస్సాన్ సరామో బాలకైర్వృతః హంతు కామం బకం దోభ్యాం ముఖతోరిమపాటయత్ వస్యేషు వత్సరూపేణ ప్రవిశంతం జిఘాంసయా. చాలా. రంగనాథ్ గారు, రంగనాథ్ గారు నమస్కారం చదువుతారండి. నమస్కారం గురువు గారు. నమస్కారం గురువు గారు. 9వ శ్లోకం నుంచి. వత్సేషు వత్సరూపేణ ప్రవిశంతం జిఘాంసయా హత్వాన్యపాతయత్తేన కపిత్థాని చ లీలయా హత్వా రసభదైతేయం తద్బంధూంశ్చ బలాన్వితః చక్రే తాళవనం క్షేమం పరిపక్వఫలాన్వితం ప్రలంబం ఘాతయిత్వోగ్రం బలేన బలశాలినా అమోచయద్వ్రజపశూన్ కోపాంశ్చారణ్యవహ్నితః ఆశీ విశతమాహీంద్రం దమిత్వా విమదం హ్రదాత్ ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రేసౌ నిర్విశోదకాం దుస్త్యజశ్చానురో రాగోస్మిన్
सर्वेषां नो व्रजौकसां नन्दते तनये स्मासुः नन्दते तनये स्मासु तस्याप्यौत्पत्ति कथं क्व सप्तहायनो बालः क्व महाद्रिविदारणं ततो नो जायते शङ्का व्रजनाथ तवात्मजे। नन्द उवाच स्तूयतां मे वचो गोपा व्येतु शङ्का च वोर्भगे एनं कुमारमुद्दिश्य गर्गो मे यदुवाचः वर्णास्त्रयः किल स्यासन् गृह्णतोऽनु युगं तनूः शुक्लो रक्तस्तथा पीता इदानीं कृष्णतां गतः प्रागयं वासुदेवस्य क्वचिज्जातस्तवात्मजः वासुदेव इति श्रीमा अभिज्ञाः సంప్రచక్షతే. సంతోషం. ధన్యవాదాలు బ్రదర్. భార్గవి గారు చదువుతారండి. కల్పన గారు, భార్గవి గారు ఎవరైనా చదవచ్చు. వనజ గారు. కల్పన చదువుతాను. చదవండి అమ్మా. బహూని సంతి నామాని రూపాణి చ సుతస్య తే గుణకర్మానురూపాణి తాన్యహం వేదనో జనాః ఏష వశ్రేయ ఆదస్య గోపగోకులనందనః అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ పురాణేన వ్రజపతే సాధవో దస్యుపీడితాః అరాజకే రక్ష్యమానా జిగుర్యస్యూన్ సమేధితాః యయేతస్మిన్ మహాభాగాః ప్రీతిం కుర్వంతి మానవాః నారయోభిభవంత్యేతాన్ విష్ణుపక్షాని వాసురాః తస్మాన్నందకుమారోయం నారాయణ సమో గుణైః శ్రియా కీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయః ఇత్యద్ధామాం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే మన్యే నారాయణస్యాంశం కృష్ణమక్లిష్టకారిణం ఇతి నందవచ్చ శ్రుత్వా గర్గగీతం వ్రజౌకసః దృష్టశ్రుతానుభావాస్తే కృష్ణస్యామిత తేజసః ముదితానందమానర్చుః కృష్ణం చ గత విస్మయాః దేవే వర్షతి యజ్ఞ విప్లవరుష వజ్రాస్మ పర్షానిలైః సీతాత్పాల పశుస్త్రీ ఆత్మశరణం కంప్యుత్స్మయన్. అంతేనండి. దృష్ట్వానుకంప్యుత్స్మయన్ అంతే. ఉత్పాట్యైకరేణ శైలమభలో లీలోచ్చిలీంద్రం యథా బిభ్రద్గోష్టమపాన్ మహేంద్ర మదభీత్ ప్రయాన్న ఇందో గవాం. ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్ధే షడ్వింశోధ్యాయః. జయ గురుదత్ అండి. నేను భార్గవి. నమస్కారం అండి. నమస్కారం. చదువుతానండి. శ్రీ శుక ఉవాచ ఏవం విధాని కర్మాణి గోపాకృష్ణస్య వీక్ష్యతే అతద్వేర్యవిదస్ప్రోచుః సమభ్యేత్య సువిస్మితాః బాలకస్య యదేతాని కర్మాణ్యత్యద్భుతాని వై కథమర్హత్యసౌ జన్మ గ్రామ్యేష్వాత్మజుగుప్సితం యః సప్తహాయనో బాలః కరేణైకేన లీలయా కథం బిభ్రద్గిరిధరం పుష్కరం గజరాడినా తోకేనామీలితాక్షేణ పూతనాయామహో జసః జనః పీతస్తనః సహస్రాణైః కాలేనైవ వయస్తనోః హిన్వతో దశయానస్య మాస్యస్య చరణా ఉదక్. సర్వతో దశయానస్య మాస్యస్య చరణావుదక్ అనోపదద్విపర్యంతం రుదతః
प्रवदाहतम् एकः यनः आसीनो क्रियमाणो विहाय सा दैत्येन यस्तृणावर्त महान् कण्ठग्रहातुरं क्वचिद्धैर्यङ्गवस्त्यैन्यै मात्राबद्धौधूकले गच्छन्नर्जुनयोर्मध्ये बाहुद्यां पातयत् वने सञ्चारयन् वसान् स रामो बालकैर्वृतः हन्तु कामं बकर्दोर्भ्यां मुखतोरिम पाटयत्. ఓకే అమ్మా, చాలు వత్సే అయ్యా చాలు చాలు. భార్గవి గారు, మీరు చదువుతున్న పుస్తకము కానీ ఫోన్ లో చూసింది కానీ ఒకసారి లేదు PDF అయితే సార్, నాకు పంపించండి. అది పుస్తకం కాదండి, పుస్తకం లేదు సార్. ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు స్క్రీన్ లో కనపడుతున్న చూపిస్తుంది దాంట్లో కదా. చదువుతున్నాను సార్. నాకు సరే ప్రింట్ సరే అవుట్ లేదు. నేను సరే ఇక్కడ ఉన్నాను కదా నేనైతే సార్, ఇంకా నాకు బుక్ లేదండి. ఇంకొక నేనైతే 15 days లో వచ్చేస్తాను. దీన్నే నేను ఒకసారి PDF గా మీకు అయ్యా పంపిస్తాను. అదైనా చూసి చదవచ్చు మీరు. ఒక PDF నేను పంపిస్తాను మీకు. ఇప్పుడు మనం పీడిఎఫ్ స్క్రీన్ మీద ఉంది సార్, చూపిస్తున్నది ప్రింట్ అవుట్ లేదు. ఉందా? సరే 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 పీడిఎఫ్ మామూలుగా ఉందండి, కానీ ప్రింట్ అవుట్ తీసుకోలేదు సార్. ఇంకా సరే 15 days లో వచ్చేస్తాను సార్, అందుకని ఇంక ఇందులో చదువుతున్నాను సార్. అలాగే. ఇంకెవరైనా నమస్కారం. ఉన్నారండి? వనజ గారు నేను కానీ అక్కడ ఎవరైనా చదువుతారా? బుక్ లో చదువుతాను. సార్ నేను చదువునా సార్? ఎవరండి? శకుంతల. చదవండి. 9వ శ్లోకం నుంచి. వత్సేషు వత్సరూపేణ ప్రవిశంతం జిఘాంసయా హత్వాన్యపాతయత్తేన కపిత్థాని చ లీలయా హత్వా రాసభదైతేయం తద్బంధూంశ్చ బలాన్వితః చక్రే తాళవనం క్షేమం పరిపక్వఫలాన్వితం ప్రలంబం ఘాతయిత్వోగ్రం బలేన బలిశాలినా యద్వ్రజపశూన్ గోపాంశ్చారణ్యవన్హితః. కరెక్టేనా సార్? కరెక్టేనమ్మా. ఆసీవిశతమాహి అమోచయత్ వ్రజపశూన్ విడతీస్తే అక్కడ అమోచయత్ వ్రజపశూన్, అమోచయత్ వ్రజపశూన్ కలిపితే అమోచయత్ వ్రజపశూన్ గోపాంశ్చారణ్యవన్హితః. ఆసీవిశతమాహీంద్రం దమిత్వా విమదం హ్రదాత్ ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రేసౌ నిర్విశోదకాం దస్యజశ్చానురాగోస్మిన్ సర్వేషాం నో వ్రజౌకసాం నందతే తనయే స్మాసు తస్యాప్యౌత్పత్తికం కథం. క్వసప్తహాయనో బాలః క్వమహాద్రివిధారణం తతో నో జాయతే శంకా వ్రజనాథ తవాత్మజే. నంద ఉవాచ శ్రూయతాం మే వచో గోపా వ్యోతు శంకా చ ఓర్భకే ఏనం కుమారముద్దిశ్య గర్గో మే యదువాచః వర్ణాస్త్రయ కిలాస్యాసన్ బృంహతోనుయుగం తనూః శుక్లో రక్తస్తథా పీతా ఇదానీం కృష్ణతాం గతః ప్రాగయం. చాలా సార్, ఓకే సార్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. నేను చదువుతానండి కొన్ని చదవండి. ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞః సంప్రచక్షతే బహూని సంతి నామాని రూపాణి చ తస్యతే గుణకర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః ఏష వః శ్రేయ ఆధాస్య గోపగోకులనందనః అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యధ పురాణేన వ్రజపతౌ సాధవో దస్యు పీడితాః
अराजके रक्षमाणा दिक्युर्दस्यून्तमेधिताः य एतस्मिन् महाभागा प्रीतिं कुर्वन्ति मानवाः नारयोऽभिभवन्त्येतान् विष्णुपक्षानि वासुराः तस्मान्नन्दकुमारोऽयं नारायणसम्मुखुनैः श्रिया कीर्त्यानुभावेन तत्कर्मसु न विस्मयः इच्छद्धामां समादिश्य गर्गे च स्वगृहं गते मन्ये नारायणस्यांशं कृष्णमक्लिष्टकारिणम् इति नन्दवचः श्रुत्वा गर्गगीतं व्रजौकसः दृष्टश्रुतानुभावास्ते कृष्णस्यामिततेजसः मुदितानन्दमानच्युः कृष्णं च गतविस्मयाः देवे वर्षति यज्ञविप्लववर्षा वज्राश्मवर्षानिलैः सीदत्पाल पशुस्त्री आत्मशरणं दृष्ट्वानुकम्प्युत्स्मयन् उत्पाटैककरेण शैलमबलो लीलोच्छिलीन्द्रं यथा बिभ्रद्गोष्ठमपस्मान् महेन्द्रं मदभित् प्रियान् इन्द्रो गवाम् इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे षड्विंशोऽध्यायः. సంతోషం, చాలా బాగా చెప్పారు. ఇంకొక 5 నిమిషాలు ఉంది. ఎవరైనా ఈ విషయాల మీద ఎవరైనా డిస్కస్ చేయదలుచుకుంటే చెప్పవచ్చు. ఏమైనా సందేహాలు ఉన్నా అడగవచ్చు ఈ విషయాల మీద. గురువు గారు మీరు ఏదైనా చర్చించుకున్నా చెప్పండి. 17 శ్లోకమా? ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః వాసుదేవ ఇతి శ్రీమాన్ అభిజ్ఞః సంప్రచక్షతే. ఇంతకు మునుపు వసుదేవునకు పుత్రుడై అని గర్గ మహర్షి చెప్పారు కదా. అంటే వారి ఉద్దేశం అప్పుడే నందకుమారుడు కాదు వసుదేవుని కుమారుడు అనేటువంటి విషయం తెలిపినట్లేనా, లేక ఇంతకు ముందు ఎప్పుడో పూర్వజన్మల్లో ఎప్పుడో జరిగింది అన్నట్లు చెప్పినట్లా? లేదు, ఈ జన్మలోనే నందుడికి పుట్టి నీ దగ్గర పెరుగుతున్నాడని స్పష్టం చేయడం. పైగా నందుడికి వసుదేవుడికి మంచి సత్సంబంధమే ఉంది. అందువల్ల అక్కడ ఇబ్బంది ఏం లేదు. పైన పరమాత్మని యొక్క అంశ కాబట్టి ఆయన సంతోషించాడు అక్కడ. అలా కాదు, అంటే అప్పటికే నామకరణం నాటికే తమ పుత్రుడు కాదు వసుదేవుడి పుత్రుడు అనేటువంటి జ్ఞానం నందుల వారికి ఉన్నట్లే అన్నమాట. అంతేనండి, అవునండి. నంద యశోదులకి ఇద్దరికి సుస్పష్టంగా చెప్పాడు. ఓకే. అంతేగాని తర్వాత ఎప్పుడో ఉద్ధవుడు వచ్చి అక్కడికి తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు తెలియడం కాదన్నమాట. కాదు, ముందే యశోదకి తెలియదు.